నమస్కారం. ఏ సినిమా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ పర్వదినాన మనతో పాటు ఎవరున్నారో తెలుసా అండి? కళా తపస్వి పద్మశ్రీ డాక్టర్ కె విశ్వనాథ్ గారు ఉన్నారు. మరి త్వరలో రిలీజ్ కాబోతున్న మంచివాడు సినిమాలో మన ఫేవరెట్ కె విశ్వనాథ్ గారు తాత పోర్షన్ చేశారండి. అద్భుతమైన పాత్ర. మరి ఈ పాత్ర గురించి మనతో షేర్ చేసుకోబోతున్నారు. అలాగే సంక్రాంతి కబుర్లు కూడా చెప్పబోతున్నారు. మరి ఈనాటి మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. నమస్తే కె విశ్వనాథ్ గారు, సంక్రాంతి శుభాకాంక్షలండి. అందరికి కూడా సంక్రాంతి అనగానే కొత్త పంట ఇంటికి రావడం, ముగ్గులు, గొబ్బెమ్మలు ఇవన్నీ గుర్తొస్తాయి. మీకేం గుర్తొస్తుంది సార్? మీ చిన్న వయసుకి వెళ్ళిపోతారా? మీ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏజ్కి వెళ్ళిపోతారా? పూర్వపు రోజుల్లో లాగా పంటలు రావటాలు ఇంటికి ఇవన్నీ మిస్ అయిపోతున్నాం. తర్వాత చాలా కాలం తర్వాత ఇప్పుడున్న ఈ అట్మాస్ఫియర్లో కానీ ఈ కాంక్రీట్ ఏజ్, ఈ ఫ్లాట్లు, ఈ సిస్టమ్స్, ఈ పెరిగిపోతున్న మోడర్న్ ఏజ్, దట్టమైనటువంటి పాపులేషన్ ఉన్నటువంటి ప్లేసుల్లో ఈ సంక్రాంతి పండుగలు కానీ ఇంకా కాస్త ఏదో దీపావళి అలాంటివి అనేవి బాగా వివరంగా తెలుస్తున్నాయి. కానీ ఇప్పుడు సంక్రాంతి, అట్ల దద్దలు ఇట్లాంటివన్నీ కూడా ప్రాక్టికల్గా ఈ జనరేషన్ మిస్ అయినట్టే తెలుస్తుంది. మన తెలుగు వారి పెద్ద పండుగ 3 రోజులు మనం చేసుకునే పండుగ, అందమైన పండుగ. పెళ్ళిందా మీకు? అవ్వలేదు సార్. అవ్వలేదా? పెళ్ళి అయితే అల్లుళ్ళని ఇంటికి కూడా తీసుకొస్తారు. అవునవును. సో అల్లుళ్ళని కూతుళ్ళని తీసుకొచ్చి బట్టలు పెట్టి వాళ్ళందరినీ చాలా భోజనాలు, పండుగలు, వినోదాలు, బోల్డన్ని పిండి వంటలు. ఎందుకంటే చేతి నిండా పంట వస్తుంది. ఆ పంట వచ్చిన ఆనందంలో ఇవన్నీ సెలబ్రేట్ చేసుకునేటువంటి ఇది ఉంటుంది అనమాట. మేము ఎప్పుడూ ఉండమ్మా బొట్టు పెడతా అనే సినిమాలు అప్పుడే యాక్చువల్గా ఈ సంక్రాంతి సంబంధించినటువంటి వేడుకలు అన్నీ కూడా పిక్చర్ ఇచ్చేసాం. విజయవాడ దగ్గర ఒక మానికొండ అని ఒక విలేజ్లో. అప్పుడు ఆ రోజుల్లో కొత్తగా వస్తున్నటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అనే పాట ఆ సంక్రాంతి సందర్భంగా పాడిన పాట. అంటే అటు సంక్రాంతికి సంబంధించి హరిదాసులు రావటాలు, ప్రతి ఇంటికి రావటం, వాళ్ళు అభిక్ష తీసుకోవటం, ఇవన్నీ అంటే మనకి సామాజికంగా అందరం కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఒక అంతరార్థం ఉన్నటువంటి పండుగలు, పబ్బాలు ఇవన్నీ కూడా సాంప్రదాయం. ఈ సంక్రాంతికి మంచివాడు చిత్రం రిలీజ్ అవ్వడం, కె విశ్వనాథ్ గారు ఒక సినిమా చేస్తున్నారు అంటేనే అందరూ ఇంకా పక్కాగా వెళ్ళి చూడొచ్చు అనమాట. మేము అలా రిజిస్టర్ చేసేసుకున్నాం మా మైండ్లో. సో మరి ఈ మూవీలో తాత పోర్షన్ చేశారు. గుర్తు తెచ్చుకుంటే శుభ సంకల్పం దగ్గర నుంచి ఇంకా నెక్స్ట్ ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే, ఇంకా ఎన్టీఆర్ మూవీ అండ్ ప్రస్తుతం ఇది. సో ఇందులో కూడా సీరియస్ తాత సార్. సీరియస్ తాత అని కాదు, ఒక ఎస్ట్రే మనవడు కొంచెం చేయి జారిపోతున్నాడు అని అంటే కొంచెం దాని గురించి బాధపడుతూ వాడిని మందలించటం. ఎంత ప్రేమ ఉన్నా కూడా డిసిప్లిన్ వచ్చినప్పుడు డిసిప్లిన్ ఉండాలి కాబట్టి అలా మలిచారు ఆ పాత్ర. నా గొప్పతనం ఏం కాదు దీంట్లో. యాక్చువల్గా డైరెక్టర్ లక్ష్మీనారాయణ, అదే ఇప్పుడు దీప్తి అంటారేమో మీ అందరూ, అతనికి ఒక మంచి అవగాహన ఉంది పాత్ర మీద. అంటే ప్రతి క్యారెక్టర్ మీద అతనికి ఒక కన్విక్షన్ ఉంది కాబట్టి he could chisel the role very well. అంటే నా రోల్ కూడా అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమాల్లో తాత పోర్షన్కి అండ్ ఇప్పుడు మంచివాడు చిత్రంలో తాత పోర్షన్కి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది? ఈ సినిమాలో మీరు ఊరు పెద్ద కూడా అనుకుంటారు కదా సార్? ఊరు పెద్ద అనే దాని మీద సీన్స్ ఏమీ లేవు పెద్దగా. బట్ పెద్ద మనిషిగా ఉంటాడు కాబట్టి అంత పెద్ద మనిషిగా ఉన్నటువంటి మనవుడు ఏమాత్రం చిల్లర పనులు చేసినా
ఆయన పర్సనల్ స్టేటస్కి ఇబ్బంది వస్తుందనే బాధపడే క్యారెక్టర్ లాంటిది. ఓకే ఓకే అంతవరకు అది పరిమితం అవుతుంది. అంతే తప్ప ఊళ్ళో ఉన్న తగాదాలు రచ్చబండ ఆయన రావటం, ఆయన చేత తీర్పులు చెప్పించుకోవటం అలా ఏం ఉండదు. బట్ ఒక పేరు మోసినటువంటి ఒక పేరున్న మనిషికి ఏదైనా అట్లాంటిది చిన్న ఒక బ్లాక్ మార్క్ వస్తే త్రూ ది ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతాడనేది ఆ కోపం మాత్రం ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రానిదంటి ముచ్చటైన వేడుక అల్లి బిల్లి ఆశలను అల్లుకున్న వేదిక బామ్మగారి కంటి పాపలో అయ్యాను అందరం వండదండగా. యూ బీయింగ్ లెజెండ్ ఇన్ దిస్ ఫిలిం ఇండస్ట్రీ, మీకు ఇలాంటి పాత్రలు ఎంతోమంది అడుగుతూ ఉండుంటారు అండ్ మీకు ఆఫర్స్ వస్తూ ఉండుంటాయి. మీరు చాలా సెలెక్టివ్గా ఒక సినిమాని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇందులో ఏమి మిమ్మల్ని మెప్పించి ఈ సినిమాకి ఒప్పుకునేలా చేసింది? జనరల్గా ఏంటంటే యాక్టింగ్ ఈజ్ మై హాబీ, ఇట్స్ నాట్ మై ప్రొఫెషన్. మీరు ఫస్ట్ అన్న మాటలో ఒక లెజెండ్గా అని అన్నారు. నేను కూడా చాలా పిక్చర్స్ డైరెక్ట్ చేశాను, చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ మా దగ్గర పనిచేశారు. సో క్యారెక్టరైజేషన్స్ కానీ, క్యారెక్టర్ బిల్డింగ్ కానీ, స్టోరీ కన్స్ట్రక్షన్ కానీ బాగా అలవాటు పడిపోయి చేసినటువంటి మేము దబ్బుక్కుని ఒకసారి ఎవరో ఒకళ్ళు వచ్చి దీంట్లో క్యారెక్టర్ ఉంది అంటే అన్నంత మాత్రం చేత వెయ్యాలని అనిపించదు కూడా. ఎలా వచ్చిందంటే ఆఖరికి వాళ్ళు నా దగ్గరికి వచ్చే ముందరే 10 సార్లు ఆలోచించుకొని ఆయన దగ్గర వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అడిగితే బాగుంటుందా అని ఆలోచించుకొని 80% 90% వాళ్ళు తప్పకుండా ఇలాంటి పాత్ర అయితే ఆయన ఒప్పించవచ్చు, ఒప్పుకుంటారన్నమాట. అలా ఉంచేసి పక్కన పెట్టి ఒప్పించవచ్చు అనే ఉద్దేశంతోనే వస్తారు వాళ్ళు. సో వాళ్ళు వచ్చినప్పుడు ఒక మంచి పాత్ర అయ్యుండి ఈ నూటమ్మట ఈ పాత్ర ద్వారా చెప్పదలుచుకున్న మంచి విషయాలు ఏదన్నా ఉంటే ఇట్ కెన్ డ్రైవ్ హోమ్ ఈజీగా అవి అందుతాయి. మన మామూలుగా అంటాం ప్రిస్టిన్ ప్యూరిటీ అంటాం. ఆ ప్యూరిటీ ఉన్న క్యారెక్టర్గా ఒక ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక మంచి మాట చెప్పాలి అంటే ఒక మంచి నోటమ్మట వస్తే దానికి ఒక విలువ ఉంటుంది. సో అలాగా వచ్చిన లాంటి చిత్రాల్లో ఇప్పుడు ఇవాళ నేను మంచివాడు కూడా అతను అంత సదుద్దేశంతోనే వచ్చాడు. లక్ష్మణ సరిపోని సంతోషముంది ఎడలోనా తాతయ్య పెళ్లి కొడుకయ్యాడు చూడరా నాయనమ్మ బుగ్గలోని సిగ్గుపూలు పూయరా. విశ్వనాథ్ గారు సినిమా చేశారు అంటే అందులో తెలుగుదనం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మరి ఈ సినిమాలో ఎలాంటి తెలుగుదనం కనిపిస్తూ ఉంటుంది? విశ్వనాథ్ గారు చేస్తున్నారంటే విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసే సినిమాల్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. ఇక్కడ విశ్వనాథ్ గారిది ఏమిటంటే ఇట్స్ పార్ట్ అండ్ మోడర్న్ మూవీస్ మీరు పెద్దగా సంతోషం ఇట్లాంటి సినిమాలు మేము చాలా చేశాను అట్లాంటివి కూడాను. అయితే నా పాత్ర వరకు అలాంటి క్యారెక్టర్స్ ఉంటేనే మా దగ్గరికి వస్తారు. ఓ ట్రెడిషనల్ గ్రాండ్ ఫాదర్, ఓ ట్రెడిషనల్ ఫాదర్, కొన్ని డిసిప్లిన్స్కి కట్టుబడ్డ మనిషి, దానికి ఎగెనిస్ట్గా ఏ పాత్ర అయినా బిహేవ్ చేసినప్పుడు ఈ పాత్ర ఎలా రియాక్ట్ అవుతుందని ఆలోచించుకున్న క్యారెక్టర్స్ ఉంటేనే మా దగ్గరికి వస్తారు. ఇప్పుడు నేనుగా డైరెక్ట్ చేసే పిక్చర్స్ మీరు అన్నవన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏది వాళ్ళ కట్టు బొట్టు ఆహార్యం అన్నిట్లోనూ కూడా కంప్లీట్గా తెలుగుతనం ఉండేట్టుగానే మేము ట్రై చేస్తాం. బికాజ్ నేను డైరెక్ట్ చేసే పిక్చర్స్. చిరుగాలి పల్లకీలో ఒక చిలిపి కోయిలా తెలుగింటి పాట వింటూ ఊగింది బూయలా మెరిసింది కళ్ళలోన తొలి ప్రేమ వెన్నెలా కురిసింది గుండెలోన ఒక తేనె చినుకులా ఏమైందో ఏమో గాని ఎందుకో ఇలా. మరికొన్ని ఇంట్రెస్టింగ్ సంక్రాంతి కబుర్లు తెలుసుకుందాం కె విశ్వనాథ్ గారితో. దానికి ముందు ఇప్పుడు మనం తీసుకుందాం స్మాల్ బ్రేక్.